నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో రసాభాస జరిగింది. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అధికారులు జాప్యం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి వక్తాసు పలుకుతున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయం వైపునకు బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ దూసుకొచ్చారు. బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత మొదలైంది. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ బీజేపీ నాయకులు నినాదాలను చేశారు. గందరగోళ పరిస్థితులలో అధికారులు ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలలో రసాభాస జరిగింది. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలలో అధికారులు జాప్యం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి వక్తాసు పలుకుతున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. రైట్ చంద్రశేఖర్, చెప్పండి. ఏదైతే ఉదయం నుంచే మున్సిపల్ ఎన్నికల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు మంచిర్యాల జిల్లాలో కానీ ఇటు నిర్మల్ జిల్లా కాన్పూర్లో ఉదయం నుంచే కొంచెం ఉద్రిక్తత వాతావరణం మధ్య అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. మొత్తానికి ఇటు కేదనపల్లి ప్రశాంతంగా నిలిచినా కూడా ఇటు ఖానాపూర్ మాత్రం కొంచెం ఉద్రిక్తత మధ్యలో నెలకొంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్న కౌన్సిలర్ ను కిడ్నాప్ అవ్వడం, అదేవిధంగా అనూహ్య పరిణామాల మధ్య అక్కడ ఉన్న ఎమ్మెల్యే వెన్నబుద్ధి తోటి రావడం, ఇది ఒక పరిణామం చోటు చేస్తుంది. ఇదే క్రమంలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే, ఇటు ముఖ్యంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో చూస్తే, ఖానాపూర్కి సంబంధించి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలకు సంబంధించి అధికారులు జాప్యం చేశారంటూ ఇటు బీజేపీకి సంబంధించిన నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ బీజేపీ చెందిన నాయకుడు ఏదైతే రితేష్ రాథోడ్ ఉన్నారో ఆయన దానికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారో దానికి సంబంధించి పోలీసులు భారీగా చేరుకొని ఒకనొక టైంలో అదుపు చేయడం కూడా కష్టమైపోయిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. దీనికి సంబంధించి వాళ్ళు అక్కడ పెట్టిన బ్యారిగేట్లను కూడా దొబ్బుకుంటూ ఇటు మున్సిపల్ కార్యాలయంలోకి వచ్చడంతో అయితే అక్కడ ఉన్న అధికారులు దీనికి సంబంధించి ఇటు బీజేపీ నాయకులను అయితే అడ్డుకున్నారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటూ ఇటు బీజేపీ నాయకులకు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలకు కొంచెం తోపులాట కూడా జరిగింది. ఇదే క్రమంలో ఈ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని రాజకీయాల్లోకి రావాలని సూచించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ కూడా ఇది కొంచెం గందరగోళ పరిస్థితి అయితే నిలిచింది. దీంతో అక్కడ ఉన్న ఎన్నికైతే రేపటికి వాయిదా పడింది. ఇప్పటికీ అక్కడ పరిస్థితులను సర్దుమనేందుకు పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారండి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.